రండి ఇద్దరికి మేడం రండి. మరో రుద్రములా మారాలి అసురుల పాలిట అపరకార్యాల మహిళలందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చెల్లిగా, భార్యగా, అక్కగా, అక్కగా, కూతురుగా, కోడలుగా అనేక పాత్రలను పోషిస్తూ జీవితాన్ని అద్భుత భావంలో నీకు వందలు. సంసార సాగరంలో కూతురు వేరుకు సహాయానికి ప్రత్యేకమైన మహిళా కాలానుగుణంగా మారుతున్న మనిషి మనస్తత్వాన్ని, మానవత్వాన్ని మానదగ్గర పరిస్థితులను విపత్తులను నీ నడక ఎప్పుడు తడబడతాయి. మరో రుద్రములా మారాలి అసురుల పాలిట అపరకారిగా నిలవాలి. మహిళలందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక మహిళ అంటే తన బాధ్యతను నిర్వర్తిస్తూ కుటుంబానికి, సమాజానికి తను కట్టుకుంటూ తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది, తన బిడ్డల్ని కాపాడుకుంటుంది, సమాజంలో కూడా గౌరవ సమాజంలో కోరుకుంటుంది. అలాంటి మహిళలందరికీ కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మహాత్మా సైలెన్స్ గా ఉంటారని కోరుకుంటున్నాము. కొంత సమయంలో లక్కీ టిప్ తీస్తామండి. Bye.
కొంచెం ఫాస్ట్గా సెటిల్ అవ్వండి అందరూ ప్లీజ్. కమిటీ మెంబర్స్ కొంచెం చూసుకోండి. ఎక్కడ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుందో, ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుకు గోడలతో ప్రపంచం ముక్కలు కాకుండా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అడుపెరగని పోరాటం తన ఉచ్చస్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకమనే నిర్మల ప్రవాహం తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోతుందో, శాశ్వతము క్రియాశీల భావాలతో నా మనస్సు నన్ను ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు అట్టి స్వతంత్ర స్వాతంత్రమయ స్వర్గంలోకి పయనించటకు మానవాళి మేల్కొల్పుము. 1 minute సైలెన్స్. ప్రెసిడెంట్ ప్రభావతి గారు తీసుకున్నారండి. మీకు వినాలని ఉంది కదండి, ప్లీజ్ సైలెన్స్. ఫస్ట్ లక్కీ విన్నర్ ఎవరో తెలుసుకోవాలందా? డి వెంకటలక్ష్మి. ప్లీజ్ రండి, ముందుకు రండి. ఫస్ట్ లక్కీ విన్నర్ ఆఫ్ ద డే డి వెంకటలక్ష్మి. కొంచెం సైలెంట్ గా ఉండండి ప్లీజ్ లేడీస్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది మహిళలు ఎస్ఎస్ ఫంక్షన్ హాల్కి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. మా ముఖ్య అతిథి అయితే కాకినాడ నుండి వచ్చారు, మా ఇందిరా డోనర్ వచ్చారు, మా బీజీ 101 ద్వారకానాథ్ గారు వచ్చారు, ఆర్ఆర్ మహేష్ గారు గవర్నర్ ఎలక్ట్ గారికి, తర్వాత ఆర్సి సుబ్బా గారికి, ఉమెన్ ఎంపవర్మెంట్ లక్ష్మీరెడ్డి గారికి, ఆవిడ ఆల్సో పాస్ట్ ఆర్సి అండ్ గవర్నర్, అందరికీ కూడా అంతర్జాతీయ శుభాకాంక్షలు. మీరందరూ మాకు కూడా శుభాకాంక్షలు తెలిపాలని కోరుకుంటున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్, మన ఆల్రెడీ ఎంపవర్ అంటే ఇప్పుడు రవీంద్ర సార్ చెప్తూ ఉంటారు, కానీ ఐరోపా ఆ దేశాలలో అప్పటికి ఆ స్త్రీలు ఉండేవారు. అందువల్ల స్త్రీలకు సముచిత స్థానం కావాలని స్త్రీలే ఒక యాజిటేషన్ తీసుకొచ్చారు. అప్పుడు ఐక్యరాజ్య సమితి వారు అంటే 1975లో మహిళల్ని అంతర్జాతీయ దినోత్సవం అంటూ మార్చి 8వ తేదీన డిక్లేర్ చేశారండి. అప్పటి నుంచి కూడా మహిళలు రెచ్చిపోలేదు, అందరూ సాంప్రదాయంగా ఉంటూనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన కాలం మీద నిల్చుంటూ సమాజంలో కూడా ఎంతో అంత గౌరవం దక్కుతుంది అంటే అది
మనకి ఈ రోజు బ్యాంక్స్ స్పాన్సర్ మన ఇందిరా డోనర్ కమల్పేట గారు. ఒకసారి కమల్పేట గారు ఇందిరా డోనర్. చివరిలో మహిళలకి నిలబడకపోతే నేనే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతాను. గివ్ బిగ్ క్లాప్స్ తో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరూ అనండి. నాకు ఒక చూడాలన్నమాట ఉంది. మీ అందరూ ఎక్కడ మాట్లాడుతున్నా అక్కడే ఉంటాను, ఇక్కడే మాట్లాడతాను. ఈవేళ ఒకటి ఈవేళ మనకి 10 లక్షల రూపాయలు వాకర్స్ సంస్థకి అందించి ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి 200 మంది మహిళలకి గిఫ్ట్ బ్యాగులు ఇచ్చినటువంటి మా వాకర్ కమల్ భాయ్, ఈయన రాజస్థాన్లో పుట్టారు, రాజాంలో జీవనోపాధికి వచ్చారు. ఎక్కడ రాజస్థాన్ ఎక్కడ అలాంటి మనిషి ఈవేళ విశాఖపట్నం, జోధ్పూర్, హైదరాబాద్, న్యూఢిల్లీలో అనేక వ్యాపార సంస్థలు అవిశ్రాంతంగా పోరాడుతూ ఈ 82 సంవత్సరాల్లో కూడా వాకర్స్ ఉద్యమం పట్ల ఒక అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మా వాకర్ కమల్పేట గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. అందరూ నాకు అప్ప చెల్లి లాంటి లేకపోతే కూతురు లాంటి ఇంకో నేను 80 దాటిపోయాను. అప్పుడు ఆడపిల్ల లేకపోతే నాకు అప్ప చెల్లి నిజంగా మహిళా వాకర్కులం అంటే గవర్నమెంట్ ఎవరు వారిగా నాది కాదు. శ్రీమతి గారు ఏమిటి ప్రెసిడెంట్ అవుతారా, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మేడం అంటే ఏమిటి? ఈ ముగ్గురు త్రిమూర్తులండి నిజంగా. అందులోకి కమలా మేడం సెక్రటరీ, ట్రెజరీ ఎవరు ఇదంతా 5 పంచపాండం రిపోర్టు అంటే ఇది కలిసిందంటే మేడం గారు ఈ సంవత్సరం నిజంగా మహిళా వాకర్స్ నంబర్ 1 అండి. ఫస్ట్ ప్రైజ్ మీరేమో నేను ఇస్తాను, నేనేమో తప్పదు. నేను అలాగే సన్మానం చేస్తాను, నేను చేయాలా. నేను అందరూ ఆత్మచర్యలు మాట్లాడు చాలా సంతోషంగా ఉంది. నేను 3 నెలలుగా రావడం, ఈ మహిళా వాకర్స్ చూడడం. ఈ సంవత్సరం మన మేడం గారు అసలు ప్రెసిడెంట్ అందరూ కూడా రాజమండ్రి చేస్తాం కదా. రాజమండ్రి కన్వెన్షన్కి వచ్చేసి మా మాదేవి పైకి లేపాలి, అది తెలియాలా విశాఖపట్నం మాట వచ్చారు. అంతేకాదు నేను ఈ మధ్య నేపాల్ వెళ్ళాము. అంటే నేపాల్ మంచి అవార్డు వచ్చింది. అయోధ్యలో 5 మినిట్స్ దర్శనం చేయించాను. ఈ మధ్య చాలా ఇదే అలసిపోయాను. కొద్దిగా ఆరోగ్యం బాగలేనప్పుడే మేడం పిలుస్తూ వచ్చారు. అసలు కారణం అదే. అందరికీ నమస్కారం.